ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్ను పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా చీకట్లన్నీ కాటుక పెట్టింది తన కష్టాల కన్నీరు తానే తాగింది మాట మాట మంచి చెడ్డ మాలలు కట్టింది తన అమ్మోరి మెళ్ళోన మల్లిగా మారింది సహనంలో భూమాతై సహధర్మంలో సీతై సాగిల్ది ఒంటిగా పగలంతా ఇల్లాలై పతి కోరే ప్రియురాలై పండింది జంటగా ఆ దేవతే మాకు ప్రేమాంకితం చేసేలి జీవితం ఎన్నడు మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా. ప్రియా, ఓ మై గాడ్, ఒక క్షణం ఆలస్యమై ఉంటే ఏం జరుగుండేదో తెలుసా? రేయ్ రేయ్ దిగరా, రేయ్ కారులో కూర్చొని కళ్ళు మూసుకొని నడిపితే ఎలారా? ఏమనుకుంటున్నావురా? అమ్మాయి తగిలితే ఏమయ్యేది? సార్ ఆవిడ బండి వెనకాల ఉండ నేను చూడలేదు సార్, నన్ను క్షమించండి సార్. రేయ్ నీ టైం బాగుందిరా, చూసి నడపడం నేర్చుకో, వెళ్ళు. అలాగే సార్. ప్రియా, దెబ్బలేం తగలేదుగా? అది ఓకే? చేతి నన్ను ముట్టుకోకు. ఏంటి ప్రియా, నిన్నింత ప్రమాదం నుంచి కాపాడాను, నన్ను ముట్టుకోవద్దంటావేంటి? ఎప్పుడో నువ్వు చంపేసిన వాడివి, మళ్ళీ కాపాడమేంటి? నీ సాయం వల్ల నా ప్రాణాలు కాపాడుకోవడం అసహ్యం వేస్తుంది. దీనికన్నా నేను చనిపోయి ఉంటేనే బాగుండేది, సంతోషించేదాన్ని. ప్రియా, ఏంటమ్మా అంత ప్రమాదం నుంచి కాపాడిన మనిషిని పట్టుకుని తిడుతున్నావు? వీడు కాపాడడం ఏంటండి? ఎప్పుడో ప్రాణాలు తీసి ఇప్పుడు కుక్కలా వెంటపడుతున్నాడు. చూడండి, ఇది నా సొంత విషయం, మీరెవరు ఇందులో కాలో చేసుకోకండి. వెళ్ళండి. అయినా మనకెందుకు, పోవమ్మా. ప్రియా ప్రియా నిన్నే. ప్రియా ప్రియా, నువ్వు నా మీద ఎంత కోపం పెంచుకున్నా, నన్ను కాదనుకున్నా, మన మధ్య ఉన్న బంధం ఎడిపోతుంది. నీ కడుపులో పెరిగేది నా ప్రాణం. నా బిడ్డను కడుపులో మోస్తున్న నీ మీద నేను ప్రేమ చూపించకూడదా? చూపించకూడదు. ఇది నీ బిడ్డ కాదు, నా బిడ్డ. ఈ వంక పెట్టుకుని హక్కుందని చెప్పి మళ్ళీ మళ్ళీ నన్ను కలవాలని చూడకు. ఇంకోసారి నీ మొహం నాకు చూపించుకో, వెళ్ళు. ప్రియా ప్రియా,
భాగ్యం ఇలా రా. ఏంటయ్యా నన్నేనా పిలిచేది? భాగ్యం అంటే నువ్వేగా. ఇలా రా. ఇదిగో వస్తున్నానయ్యా. ఏంటయ్యా ఇది? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకై నేనే మీతో మాట్లాడాలని చూస్తే సిగ్గు లేదా, రోషం లేదా, ఏం జన్మేనిది అని అన్నవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు నీకు నువ్వే భాగ్యమిట్రా అని పిలుస్తున్నావేంటయ్యా? ఏంటయ్యా విశేషం? మన ఇంట్లో ఒక శుభకార్యం జరగబోతోంది. ఆ విషయం నీకు చెప్పాలి, అందుకే పిలిచాను. శుభకార్యమా? అవును, శుభకార్యమే. ఆ శుభకార్యం గురించే గోపి ఇంటికి వెళ్ళి మాట్లాడొస్తున్నాను. సర్లే, విషయం ఏంటో చెప్పు. రాణి పెళ్లి గురించే మాట్లాడుకోవటానికి రేపు పెళ్లి కొడుకు వాళ్ళు ఈ ఇంటికి వస్తున్నారు. పెళ్లి కొడుకు వాళ్ళ? ఎవరా పెళ్లి కొడుకు? ఏంటి ఎవరా పెళ్లి కొడుకని ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు? రాణిని ఆకాష్కిచ్చి పెళ్లి చేస్తానని గోపి ఇదివరకే చెప్పాడు కదా. వాళ్ళే, వేరే వాళ్ళు ఎందుకు వస్తారు? ఆ ఆకాశ్ వాళ్ళు సాంప్రదాయ పద్ధతి ప్రకారం పిల్లని తొట్టడానికి మన ఇంటికి వస్తున్నారు. నేను ఈ కార్యక్రమం నీ ఇంట్లోనే పెట్టవయ్యా గోపి అని అన్నాను. దానికి వాడు ఏమన్నాడో తెలుసా? ఇక్కడ వద్దు నాన్న, ఇక్కడ పెళ్లి చూపుల కార్యక్రమం పెడితే నా మీద కోపంతో అమ్మ ఇక్కడికి రాదు. ఇది రాణి జీవితానికి సంబంధించిన శుభకార్యం, అమ్మ ముందే జరగాలి, అందుకే ఇక్కడ ఏర్పాటు చేయమన్నాడు. ఆ విషయం చెప్పడానికే నిన్ను పిలిచాను. ఓహో, వాడు చెప్పాడు కాబట్టి ఈ విషయం నా చెవిని వేస్తున్నావా? లేకపోతే చడి చప్పుడు కాకుండా అక్కడే జరిపించేసేవాళ్ళన్నమాట. తప్పకుండా చేసేవాడిని. అలా తప్పకుండా చేయటం నాకు ఇష్టమే. కానీ నా కొడుకు మంచి మనసున్నవాడు. వాడు ఏదైనా పద్ధతి ప్రకారం ఆలోచించి చేస్తాడు. అందుకే వాడు చెప్పాడు కాబట్టి నీకు చెప్పాను, సరేనా? నీ పిచ్చి మాటలు, కోతి చేష్టలు పక్కన పెట్టి పెళ్లివారితో కాస్త మంచిగా, మర్యాదగా, పెద్ద మనిషిగా ప్రవర్తించు. పెళ్ళయ్యేదాకా వంకరి టెంకర వ్యవహారాలు చేయకు, అర్థమైందా? పద్ధతి తప్పి నడుచుకోవడానికి నాకేమైనా పిచ్చా? ఏదో దీన్ని గొప్పింటికి ఇద్దామని ఆశపడ్డాను, అది కాస్త తప్పిపోయింది. ఇది కావాలని కోరుకుని వెతుక్కుంది కదా, చెడగొట్టాల్సిన అవసరం నాకే ఉంది. ఎలాగోలాగా దీనికి మంచి జరిగితే నాకు ఆనందమేగా. నాకు సాయం చేస్తావా? ఏంటి నన్ను సాయం చేయమని అడుగుతున్నావు? ఇన్ని రోజుల నుంచి మీరేగా నాతో మాట్లాడకుండా దూరంగా ఉన్నారు. ఇప్పుడు నన్ను సాయం చేయమంటున్నావే, ఏంటి సంగతి? ఇన్ని గొడవలు జరిగినా కూడా నీ కూతురు పెళ్లికి సంబంధించిన ఏ విషయమైనా నీ ముందే జరగాలని అన్నయ్య చెప్పాడు. కన్న తల్లి ముందే జరగాలన్నది అన్నయ్య ఆలోచన. ఇప్పుడు ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంటే అన్నయ్య వదిన ఇక్కడికి రారు. నా జీవితానికి సంబంధించిన ఓ శుభకార్యం జరిగేటప్పుడు అన్నయ్య వదిన నా ముందు లేకపోతే నా మనసుకి చాలా కష్టంగా ఉంటుంది. అందుకే నేను బాధపడకుండా ఉండటానికి మీరిద్దరూ వెళ్ళి వాళ్ళిద్దరినీ పిలుస్తారా? మీరెళ్ళి పిలిస్తే వాళ్ళు తప్పకుండా వస్తారు. నా కోసం వాళ్ళని పిలుస్తావా? ఏమిటి ఆలోచిస్తున్నావు? నీకేమాత్రం మానవత్వం ఉన్నా వెళ్ళి పిలవాలి. అసలు నువ్వు చేసిన దుర్మార్గానికి నువ్వు మనిషివి కాదే, నిన్ను రాక్షసి అంటారు. కానీ నా గోపినే నీకింకా మర్యాద ఇస్తున్నాడు, గౌరవంగా చూస్తున్నాడు. వాడికి నిజంగా నీ మీద అసహ్యమే ఉంటే ఈ కార్యక్రమం మొత్తం వాడింట్లోనే పెట్టేవాడు. అది చూసే అదృష్టం కూడా కోల్పోయేదాని నువ్వు. కానీ వాడు కన్న కూతురికి జరిగే శుభకార్యం నాన్న, కన్న తల్లి కళ్ళ ముందు జరిగితే ఆ తల్లి సంతోషిస్తుంది అని అన్నాడే, అదేనే వాడి మంచితనం. అంత మంచి మనసున్న మహారాజు తన చెల్లెలు నిశ్చితార్థానికి రాకూడదా? దీని మంచి చెడ్డల గురించి ప్రతిక్షణం ఆరాటపడ్డ మనిషేవాడు. ఈ సంబంధం కుదిర్చింది కూడా వాడేనే. అలాంటి వాడిని వెళ్ళి పిలవటానికి ఎందుకే ఆలోచిస్తున్నావు? నీకున్న ఇబ్బంది ఏంటో చెప్పు. ఏమే
ఇది వాడు వేరు వేరు తల్లుల కన్నా బిడ్డలే కదా. ఇది అనుకున్నంత నువ్వు అనుకోలేకపోతున్నావా, లేకపోతే దీని మీద నీకు ప్రేమే లేదా? సర్లే, వెళ్ళి పిలుస్తాను. భాగ్యం, నువ్వింత త్వరగా మనసు మార్చుకుని ఈ మాట అంటావు అనుకోలేదు. నా సంతోషం కోసం మనసు మార్చుకున్నావు. చాలా థ్యాంక్స్ అమ్మా. ఏమన్నావు? అమ్మా అనా? అవునమ్మా. రాణి, నువ్వు ఈ పిలుపు పిలిచి ఎన్ని రోజులైందోనే. ఈ పిలుపు నాకెంత తృప్తినిస్తుందో. రాణి, మీ అన్నయ్య వదిన నీ ముందుండే ఈ శుభకార్యాన్ని జరిపిస్తారు. నేను బతులాడైనా తీసుకొస్తాను. ఏంటి ప్రియా, అర్చనకేమైంది? అక్కకి కాళ్ళు వచ్చాయి బావా, పాప నడవలేకపోతుంది, అందుకే ఒత్తుతున్నాను. కాళ్ళు వాచాయా? ఏం అర్చన, బయటికేమైనా వెళ్ళొచ్చావా? లేదు బావా, ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉంది. ఆ మాట నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. నేను అసలు ప్రియని వాకింగ్కి తీసుకెళ్దామని వచ్చాను. సర్లే పద, హాస్పిటల్కి వెళ్దాం. ఏం అవసరం లేదు. అదేంటి అర్చన అలా అంటావు? కాళ్ళు వాచాయి కదా, నీకు ప్రియ నొక్కుతూ కూర్చోవాలా? హాస్పిటల్కి వెళ్దాం పద. ఏమయ్యోయ్, అన్నిటికీ పా హాస్పిటల్కి అంటున్నావు. డబ్బులేమన్నా కుప్పలు పోసు కూర్చున్నావా ఏంటి? అబ్బే అది కాదమ్మా. కడుపుతో ఉన్న ఆడవాళ్ళకి ఈ కాడ నొప్పులు మామూలేనయ్యా. దీనికోసం హాస్పిటల్కేం వెళ్ళక్కర్లేదు. కాసిని వేడినీళ్లు పెట్టుకుని దాంట్లో ఉప్పేసి బకెట్లో పోసుకొని దాంట్లో కాళ్ళు పెట్టుకుంటే వాపులు నెప్పులు అన్ని తగ్గిపోతాయ్యా. ఇలా అయిందానికి కాందానికి హాస్పిటల్కి పోయి ఆ మందులు ఈ మందులు వాడుతుంటే మామూలు కాన్పు కాకుండా ఆపరేషన్లు అవుతున్నాయి. మంచి మాట చెప్పారు. దీన్నేనమ్మా చిట్కాలు అంటారు. అవును మరి, మేమేం చెప్పినా అనుభవంతోనే చెప్తాం మరి. ఏమ్మా, వేడినీళ్ళల్లో ఉప్పేసుకుని కాళ్ళు పెట్టుకుని కూర్చుంటే వాపులు తగ్గిపోతాయా? ఖచ్చితంగా తగ్గిపోతాయి. తగ్గకపోతే నన్ను అడుగు. సరే ఇదిగో. ఏంటమ్మా ఇది? కాంపౌండ్లో కాలువలో చెత్త పేరుకుపోతే దాన్ని శుభ్రం చేయించాను. నీ వాటా 300. 2 రోజుల్లో ఇవ్వు, సరేనా? వస్తాను. ప్రియా పద, మనం వాకింగ్కి వెళ్దాం. ఒక్క నిమిషం ఉండు బావా, అక్కకి వేడి నీళ్ళు పెట్టేసి వస్తాను. పర్వాలేదులే, అది పెట్టుకుంటుంది. మనం వెళ్దాం పద. అది కాదు బావా. మళ్ళీ లేట్ అవుతుంది ప్రియా, వెళ్దాం పద. ఏమే భాను, కాలువను శుభ్రం చేయించాను. నీ వాటా 300. 2 రోజుల్లో ఇవ్వు. సరే. ముసల్ది మాయ చేస్తోంది. మేమెప్పుడు ఇక్కడేగా ఉండేది. మాకు తెలియకుండా కాలువెప్పుడు క్లీన్ చేయించింది. 3 నెలలకొకసారి ఇలా చీటీలిచ్చి వసూలు చేస్తోంది. ఏం చేస్తున్నావు? ఇక మీదట నేను ఎదిరించే శక్తి నాకు లేదు. ఎందుకంటే నువ్వు మంచిదానిగా నటించి మీ అమ్మా నాన్న దగ్గర మంచి పేరు తెచ్చుకున్నావు. ఎంతైనా నీ మాటే చెల్లుబాటు అవుతుంది. ఇంక నేను ఏం చెప్పినా నా మాట వినేదెవరు? అందుకే నేను ఓడిపోయానని బహిరంగంగానే ఒప్పుకుంటున్నాను. అయితే ఆ బెడ్షీట్ ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఒకే బెడ్ మీద ఇద్దరం పడుకుంటే నిద్రలో కాలుగాని చేయగాని తగలొచ్చు. దానివల్ల మళ్ళీ మన ఇద్దరి మధ్య ప్రాబ్లమ్స్ రావచ్చు. దానిని మళ్ళీ మీ ఫాదర్ దగ్గర మరో రకంగా ఫోకస్ చేయొచ్చు. దాన్ని ఆయన నమ్మొచ్చు. ఎందుకు చెప్పిదంతా? అందుకే ఒకే బెడ్ మీద పడుకొని పంచాయతీలు పెంచుకునే దానికన్నా వేరువేరుగా పడుకోవడమే బెటర్ కదా. వెరీ గుడ్, చాలా బాగా ఆలోచించావు. ఇలాగే మెయింటైన్ చేయి.
యాండి యాండి లేవండి. ఏంటి ఎవడో దొంగ ఇంట్లో దూరినట్టున్నాడండి. దొంగ దూరటం ఏంటి? అదిగో అలికడే అవుతాం చూడండి. యాండి ఫోన్ కూడా పగిలిపోయిందండి. యాండి దొంగ పైన ఉన్నట్టున్నాడండి.